రాజాంలో గంజాయి మత్తులో దాడి, యువకుడికి గాయాలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో కొందరు వ్యక్తులు హంగామా సృష్టించి కుటుంబంపై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజాం పట్టణంలోని శ్రీనివాస కాలనీలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న 4 వ్యక్తులు వీధిలో తిరుగుతూ వెళుతూ ఓ మహిళపై పడిపోవడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన మహిళ తండ్రి వారిని అడ్డుకోవడంతో ఆగ్రహించిన వారు ఆయనపై దాడికి దిగారు. వెంటనే మహిళ తన అన్నకు సమాచారం ఇవ్వగా అతను వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి తన తండ్రి చెల్లిని ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాధితులపై మళ్లీ దాడికి పాల్పడ్డారు. బ్లేడ్లతో విచక్షణ రహితంగా గాయపరిచి హత్య యత్నానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితి మరింత విషమం కావడం తప్పింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మురళిగా స్థానికులు గుర్తించారు. అతను తరచూ వీధిలో భయాందోళన సృష్టిస్తూ రాత్రిళ్లు తలుపులు గుద్దడం, గేట్లు కొట్టడం, గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై పడవేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కూరాకుల వీధి శ్రీనివాస కాలనీలో భయాందోళన నెలకొంది. వెంటనే చర్యలు తీసుకుని కాలనీ ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. మా పాప కిందకు వచ్చిందండి. వాళ్ళ ఇంటికాడ గొడవ అవుతుంటే మా ఇంటికి వచ్చి ఆ పిల్ల వచ్చి నిలబడ్డది. అలా పాపని కొట్టిపోయేసరికి మా ఆయన వచ్చారు. మా ఆయన వచ్చి ఏట్రా మా పిల్ల మీద చేస్తున్నామని అనేసి అడిగేసరికి అతన్ని గోడకేసి కొట్టేశాడు. కొట్టితే నా కిరణం రారా ఆమె నాన్న కొట్టేస్తుండని మా పిల్ల పిలిచింది. మా పిల్ల పిలిస్తే మా పిల్లడు గబగబా మేడ మీద దిగి వచ్చేసరికి 2 దెబ్బలు కొట్టేసరికి మళ్ళీ మేము లేనప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కిందకి వెళ్ళేసరికి మేము వచ్చేసరికి మా పిల్లడికి తెలియకని మాకు తెలియకని మీదకి ఎక్కిపోయి గెడ తీసేసి ఒళ్ళల్లా కోసేసాడు. ఒకలాగా పోయలేదండి. ఈదులో ఆవిడ కానీ ఉంటే మరి ఇది పంచకూడదు. మరి ఆవిడ పేరు పార్వతి, ఆవిడ పేరు మురళి. మరి ఏడు చేస్తారు మీరే ఏమి తీసుకోవాలి మరి. మా శ్రీనివాస కాలనీ అండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాగ లేదండి. వీళ్ళు దిగిన కాంచి వీళ్ళని ఎక్కడ తోలిసినా దొరక ఈ ఇల్లు దొరికింది, ఇచ్చేసారు. ఇల్లు గల అతనికి చెప్పాము, నాయన ఇవ్వకండి వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్తే వినట్లేదు. చెప్పితే వినలేదు. నేను 2 నెలల్లో ఖాళీ చేయిస్తాను అన్నాడు. ఇలాంటివి ఏదైనా అయితే చెప్తూనే ఉన్నాను నేను. ప్రతిరోజు నిద్ర లేకుండా మాకు చేసేస్తున్నారు. ఏదో రాత్రి చూసిందైతే అందరికీ భయం పుట్టింది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి. ఇది సిలిండర్లతో కొట్టేయడం, గేట్లు కొట్టేయడము, మొత్తము రాత్రి అంతా తెలివేసే ఉన్నాం మేము. కళ్ళు ఎలాగొచ్చిన ఆ పిల్లడికి ఆ సీన్ అంతా ఈ గొడవలు ఎత్తుకొని చూడడమే కానీ ఎవరూ దగ్గరికి వెళ్ళలేకపోయాము. పేరు కురుటి కిరణ్. నేను ఇలాగ టిఫిన్ షాప్లో మాస్టర్గా చేస్తున్నాను. నేను నైట్ ఇలాగ శుక్రవారం నైట్ వీధిలోనే ఇలాగ గంజాయి బ్యాచ్లుగా అలవాటు చేశారు. వచ్చిన తర్వాత మా నాన్ని మా అక్క మీద దాడి చేశారు. అది నేను వెళ్ళి ఆపిన ఒక 5 నిమిషాల తర్వాత మా ఇంట్లోకి వచ్చేసి నన్ను కత్తితోనే ఇలాగ దాడి చేశారన్నమాట. నల్ల మురళి దాడి చేసి అప్పటికి ఎక్కువ కోర్స్ చేస్తారు. నాకు అయిపోయింది. పోలీసులకి ఫిర్యాదు చేశాం సార్. నన్ను వెంటనే హాస్పిటల్కి తరలించారు మాట.